హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 18 డిసెంబర్ 2023. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ గ్రూప్ 2కి సంబంధించి చాలా మంచి కోర్సు మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి చూడండి. టీజీ అకాడమీ యాప్లో కేవలం 499 రూపీస్ మాత్రమే కోర్స్ ఫీజు అనేది. సో ఫ్రీ క్లాసెస్ నచ్చితే మీకు ఫుల్ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మత్స్యశాఖలో చూసుకుంటే సాగర్ మిత్ర పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది ఒంగోలు డిస్టిక్లో మత్స్యశాఖ ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ బేసిస్లో ప్రకాశం డిస్టిక్లో 12 సాగర్ మిత్ర పోస్టులు అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ ఏదైతే ఫిషరీస్ సైన్స్, మెరైన్ బయాలజీ, జువాలజీకి సంబంధించిన డిగ్రీ చేసింటే 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది prakasham.ap.gov.in వెబ్సైట్లో ఉంది. మీరు రిక్రూట్మెంట్ కాలంలో వెళ్ళారంటే ఈ వెబ్సైట్లో అప్లికేషన్ కనిపిస్తుంది. సో అప్లికేషన్ని ఫిల్ చేసి కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. 31 డిసెంబర్ లాస్ట్ డేటు. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అన్ని డిస్టిక్ల్లో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఉచిత శిక్షణలు అయితే ఇస్తున్నారు. సో దీనికోసం మీరు బీసీ స్టడీ సర్కిల్స్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. అన్ని డిస్టిక్ల్లో ఈ బీసీ స్టడీ సర్కిల్ అయితే ఉంటాయి. సో అక్కడ 100 మందికి దాదాపుగా 100 మందికి అయితే ప్రతి జిల్లాలో ఫ్రీగా ట్రైనింగ్తో పాటు మెటీరియల్ మీకు ఇక్కడ స్టైఫండ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకు చూసుకుంటే గుంటూరు డిస్టిక్ సంబంధించి ఇంకా ఇతర జిల్లాల్లో కూడా బీసీ స్టడీస్ సర్కిల్లో మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సో వెళ్ళి సబ్మిట్ చేశారంటే ఇక్కడైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే భీమవరంలో కూడా ఇక్కడ మనకు నంబర్ కూడా ఇచ్చారు. బీసీ స్టడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉచిత శిక్షణ అయితే అందిస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయొచ్చు. ఫ్రీగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీగా మనకు కోచింగ్ ఇస్తారు, దాంతోపాటు స్టైఫండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నెల్లూరు డిస్టిక్లో చూసుకుంటే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. అంటే అంగన్వాడీ టీచర్ పోస్టులు కాదు. సో మనకు 3 కేటగిరీస్ సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్లో అంగన్వాడీ పోషణ 2.0కి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. 23 డిసెంబర్ అనేది లాస్ట్ డేటు. మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇక్కడ ఉంది. సో డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇక్కడ జాబ్స్ చూసుకుంటే మనకు అంగన్వాడీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో భాగంగా మనకు అంగన్వాడీ పోషణ 2.0లో భాగంగా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ ఉంది, 30,000 శాలరీ ఇస్తారు. ఓపెన్ కాంపిటీషన్, ప్రతి ఒక్కరు పోటీ పడవచ్చు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒక జాబ్ ఉంది, 18,000 శాలరీ. బ్లాక్ కోఆర్డినేటర్కి సంబంధించి 10 వ్యాకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది, 20,000 శాలరీ అయితే ఇస్తారు. అఫీషియల్ వెబ్సైట్ sps.nellore.ap.gov.in. సో ఈ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో ఉంది. 23వ తేదీ చివరి తేదీ. అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి గ్రాడ్యుయేట్తో పాటు ఇక్కడ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ సంబంధించి. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బ్లాక్ కోఆర్డినేటర్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. 2 year ఎక్స్పీరియన్స్ అనేది టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్ సంబంధించి అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఐటీ నాలెడ్జ్ ఉండే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏదైనా ప్రైవేట్ రంగంలో కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అంటే తెలుగు వచ్చి ఉండాలి. సో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో మేము డిస్టిక్లో ఉండి వర్క్ చేసుకుంటాము, ఇటువంటి జాబ్స్ అంటే చెప్పండి అనే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. యూటిలైజ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ కూడా మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ ఉంది, ఫిల్ చేసి సో మనకు ఏదైతే ఐసిడిఎస్ సంబంధించిన ఏదైతే ఆఫీస్ ఉంటుందో అక్కడైతే సబ్మిట్ చేయండి, సరిపోతుంది. ఇది అప్డేటు. ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.